శతాబ్ద కాలం నుండి నక్కలగడ్డ ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్టులు ప్రారంభించిన ఇప్పటి వరకు ఒక ఎకరానికి కూడా నీళ్లు అందించకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులని మోసం చేస్తోందని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ జర్పుల కళ్యాణ్ నాయక్ అన్నారు. నల్గొండ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమం సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరు కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కార్యక్రమం కన్వీనర్ చెన్నయోని రాములు, కన్వీనర్ కేతావత్ నాయ తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షించి గుర్రపు తండాలో గిరిజన మహాసమ్మేళన కార్యక్రమానికి కూడా మంత్రి గారు హాజరు కాబోతా ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గం గత శతాబ్ద కాలం నుంచి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు ప్రారంభించి ఇప్పటి వరకు కూడా ఒక్క ఎకరాకు నీరు అందించకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగకపోగా ఇప్పటి వరకు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి పాలమూరు ఎత్తిపోత, డిండి ఎత్తిపోత, నక్కలగండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కనుక అక్కడ పర్యవేక్షించి వాళ్ళు అక్కడ ఎందుకు పనులు అయితలేవు, అదేవిధంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మంత్రి గారు గిరిజనులతోని మాట్లాడబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాబోతూ ఉన్నది. అధికారంలో వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కావచ్చు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయబోతున్నామని కేంద్ర మంత్రి ఇవాళ దేవరకొండ నియోజక ప్రజలకు ఇవాళ హామీ ఇవ్వబోతా ఉన్నారు. కనుక పెద్ద మొత్తంలో దేవరకొండ ప్రజలు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. మంత్రి గారు కూడా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పర్యవేక్షించి అక్కడ నక్కలగండి ప్రాజెక్టులో అక్కడ భూములు కోల్పోయిన నిర్వాహితులుగా అక్కడ పునరావాసం కల్పించాలని, వాళ్లకు ప్యాకేజీ ఇవ్వాలని, అదేవిధంగా అక్కడ జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ పార్లమెంట్లో జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కలిసి ఇవాళ భరోసా ఇవ్వడానికి మంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు.